మీరు చదువుకునే రోజుల్లో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటండి? అన్నీ ఫేవరెట్. ఇంగ్లీష్. సమానంగా అన్నీ ఫేవరెట్ కానీ నాకు ఏవి వచ్చేవి కాదు. ఓహ్! అలాగా. ఓకే. సో, కాలేజ్‌లో మీరు లేదా స్కూల్‌లో చేసినటువంటి చిలిపి పని ఏదైనా గుర్తుందా? చిలిపి అంటే నేను బాయ్స్కు హాస్టల్ అది చిన్నప్పటి నుంచి. సో అక్కడ చేయకూడదా చిలిపి పనులు? బాయ్స్ చిలిపి అలా కాదండి. అంటే ఏదైనా అల్లరి పనులు ఏమైనా చేశారా? అల్లరంటే మ్యాక్సిమం గోడ దూకి సినిమాలకు వెళ్ళటం. ఆహా! ఆ, ఓకే. అదే అప్పుడు ఇంకదే పిచ్చి. అప్పట్లో మీరు గోడ దూకి ఏ సినిమాకెళ్లారు? నేను కాలేజీలో ఎక్కువ గోడ దూకి నువ్వు నాకు నచ్చావు. ఓకే. హుహు. ఓకే. సో, మీరు కాలేజ్‌కి వచ్చేసరికల్లా మెరిట్ స్టూడెంట్ అయ్యారా? మెరిటేనండి. ఓకే. అంటే టాపర్నే. కానీ ఎగ్జామ్స్ రాసేవాడిని కాదు. ఓహ్! అలా అంటే మీ మైండ్‌లోనే మీరు టాపర్ అని ఫీల్ అయ్యేవాళ్ళు. టాపర్. బాగా ఎక్కువగా చదువుకునేటువంటి వాళ్ళని చూస్తే మీకు ఏమనిపించేది అసలు మీ క్లాస్‌లో? జాలేసేది. యాహ్! మీకు ఇష్టమైన టీచర్ ఎవరైనా ఉన్నారా? టీచర్ పీటీ సార్లు బాగా ఇష్టం. ఎందుకంటే అటెండెన్స్ ఇచ్చేవారు నాకు. గ్రౌండ్కి తీసుకెళ్ళి క్రికెట్ ఆడిచ్చేవారు. ఓకే. మిమ్మల్ని ఎప్పుడైనా బెత్తం పట్టుకొని కొట్టిన టీచర్స్ ఎవరైనా ఉన్నారా? పిచ్చి పిచ్చి కొట్టేవారు వార్డెన్లు హాస్టల్లో. ఓకే. వాళ్ళని ఇప్పటికి కూడా మీరు గుర్తు చేసుకుంటూ ఉంటారా? పీడకలలు ఏమైనా వస్తాయా మీకు? లేదు, ఇప్పటికీ టచ్లో ఉన్నారండి. వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగిన ఫస్ట్ నన్నే పిలుస్తారు. ఎందుకంటారు? అంటే కాలేజ్ అల్లరే ఎందుకు పనికిరాడు అనుకున్నారు, హుహు. పనికొచ్చానని. మీ స్కూల్ డేస్‌లో మీకు ఏదైనా ప్రత్యేకమైన టాలెంట్ ఉండేదా? లైక్ కల్చరల్ యాక్టివిటీస్‌లో మీరు పార్టిసిపేట్ చేయడం? డ్రామాటిక్స్ క్లబ్, అదే థియేటర్స్ ఓకే. సో, అప్పుడే మీరు డ్రామాస్‌లో పార్టిసిపేట్ చేసేవారు. చేసేవాడు. క్రికెట్ ఆడేవాడిని, తర్వాత డ్రామాస్. ఓకే. చెప్పినటువంటి డైలాగులు ఏమైనా గుర్తున్నాయా? మైమ్ ఎక్కువ చేసేవాడిని అండి, గుర్తింపు. ఓకే.